వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఇది చాలా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఆర్ సెకండ్ ప్రెగ్నెన్సీ బేబీ మూమెంట్స్ తెలియకపోతే చాలా టెన్షన్గా ఉంటుంది. అలాంటప్పుడు ఎవ్రీ టైం మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. అదే ప్రోడక్ట్ మన ఇంట్లో ఉన్నట్టయితే మనం హ్యాపీగా ఉండొచ్చు. అలానే మనం బేబీ మూమెంట్స్ని రికార్డ్ చేసి సేవ్ కూడా చేసుకోవచ్చండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వినొచ్చు. చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇందులో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మనకి ఇందులో అల్ట్రాసౌండ్ జెల్ ఉంటుందండి. ఇది మనకి చాలా సేఫ్. డాక్టర్స్ కూడా మనకి సేఫ్ అనే చెప్తారు. ఇది ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు. అయిపోతున్న కొద్ది మనం దీన్ని పర్చేస్ చేసుకోవచ్చండి. అది మనకి 200 రూపీస్ పడుతుంది. అలానే మనకి ఇందులో ఛార్జర్ కూడా అవైలబుల్గా ఉంది. ఫెటల్ డాప్లర్కి మనం ఛార్జ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చండి. మనకి ఛార్జ్ అయిపోతున్న కొద్ది మనం ఛార్జ్ పెట్టి ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు అండి. చాలా బెస్ట్ ప్రోడక్ట్ కూడా. ఇందులో మనకి ఇంకా తక్కువ ప్రైస్కి కూడా ఉంటుందండి. ఇది నాకు 4000 పడింది. అలానే ఇందులో మనకి పవర్ బటన్, మైనస్ బటన్, ప్లస్ బటన్ ఉంది. మనకి అక్కడ బేబీ హార్ట్ బీట్ ఉంటే అక్కడ చూపిస్తుందండి. ఇప్పుడు ప్రెజెంట్ లేదు కదా, అందుకే చూపించట్లేదు. ఆ మైనస్ బటన్ అనేది హార్ట్ బీట్ని డిక్రీజ్ చేసుకోవచ్చు. ప్లస్ బటన్ అనేది హార్ట్ బీట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి. అలానే మనకి అల్ట్రా జెల్ ఉంది కదండి, అది మనం ఇక్కడ వేస్తాము. ఇక్కడ వేసి స్టమక్ పైన పెట్టినట్టయితే బేబీ హార్ట్ బీట్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి ఆ హార్ట్ బీట్ అనేది చూపిస్తుందండి. ఆ అల్ట్రా జెల్ అనేది అక్కడ మనం వేయాలి. వేస్తే మనకి చూపిస్తుంది. అలానే నేను ఇప్పుడు బేబీ సౌండ్ లేకుండా నా హ్యాండ్ పెడుతున్నానండి, ఎలా వస్తుందో చూడడానికి. హ్యాండ్ పెడితే మనకి ఇది మ్యాక్సిమం 130 వస్తుందండి. మనకి హార్ట్ బీట్ ఉన్నట్టయితే పెరుగుద్ది, హార్ట్ బీట్ లేకపోతే తగ్గిపోతుంది. చూడండి, రెడ్ హార్ట్ వస్తుంది కదా, అలా వస్తే అక్కడ ఏ హార్ట్ బీట్ లేదని అర్థం అండి. ఎందుకంటే ఇప్పుడు నేను హ్యాండ్ పెడుతున్నాను కదా, అందుకే హార్ట్ బీట్ ఏం లేదు. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు 140, 146 అలా వచ్చేదండి. నాకైతే బేబీ గర్ల్ పుట్టింది. అలానే మనం ఈ బేబీ హార్ట్ బీట్ని ఎలా రికార్డ్ చేసుకోవచ్చు అంటే, మనకి బుక్ ఇచ్చారు కదండి, ఇందులో మనకి యాప్ ఉంటుంది. అది ఏమంటే ఇగో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి జెనిత్రీ అనే యాప్ ఉంది. ఇది మనకి ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకొని బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలండి. బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మన హార్ట్ బీట్ వినేటప్పుడు అందులో రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డ్ చేసుకొని మనం సేవ్ చేసుకోవచ్చు. ఇంకో మనకి ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది ఈ బుక్లో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. ఈ ప్రోడక్ట్ చాలా యూజ్ అయిందండి. ఎప్పటికప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా, నేను హార్ట్ బీట్ వింటూ ఉండేదాన్ని అండి. అలానే మనకి ఇందులో వారంటీ కార్డ్ కూడా ఉంది. మనం ఇందులో వారంటీ అప్లై చేసుకోవచ్చు, అన్నీ అప్లై చేసుకోవచ్చు అండి. చాలా బాగుంది. ఎవరికైనా కావాలి అంటే పర్చేస్ చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.